మందుగోలి వాటాల కేలి వైద్య శాఖలో వెలుగులోకి 150 కోట్ల కుంభకోణం. పూర్ణి అక్క ఇది ఎక్కడిది రావై? మందుగోలి వాటాల కేలి వైద్య శాఖలో వెలుగులోకి 150 కోట్ల కుంభకోణం. అవసరానికి మించి భారీగా మందులు కొనుగోలు, గడువులోగా వినియోగించకపోవడంతో ఎక్స్పైరీ, ప్రభుత్వ ఖజానాకు 150 కోట్ల మేర గండి, ఫేక్ ఇండెంట్లు సృష్టించి కోట్లు కొల్లగొట్టిన వైనం, చక్రం తిప్పిన టీజీఎంఎస్ ఐడిసిలోని కీలక అధికారి, కాల పరిమితి దాటిన మందుల డిస్పోజల్కు ఏర్పాట్లు, ధ్వంసం చేసేందుకే ఒక కంపెనీకి 5 కోట్ల కాంట్రాక్టు, ఇండెంట్ ఉంటేనే మందులు కొనవచ్చంటూ రూల్స్, నిబంధనలను పాతరేస్తూ ఇష్టారాజ్యంగా కొనుగోలు, ఏసీబీ విజిలెన్స్ హెల్త్ సెక్రటరీకి పలువురు ఫిర్యాదు చేసిందంట. అమ్మా దందా మంచిగానే ఉందిగా మీ పనే. కమిషన్లు భారీగా వస్తున్నాయని ఆశతో అవసరం లేకుండా కొందరు అధికారులు ఇబ్బడి ముబ్బడిగా మందులు కొనుగోలు చేశారు. ఎంతలా అంటే వాటి నిల్వ చేయడానికి గోదాములు సరిపోవట్లేదు. ఆ తీరా అవి కాలం చెల్లుతుండడంతో వాటి ధ్వంసానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం కోట్లు వెచ్చించి ఓ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మొత్తంగా ఖజానాకు 150 కోట్ల మేర గండి పడేలా వైద్య శాఖలో వాటాలకెళ్ళి ప్రకంపనలు సృష్టించింది. మా సారు వాటెంతనో ఆందోళనకు పోయిందా పోలేదా? వైద్య ఆరోగ్య శాఖలో బిగ్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సప్లయర్లతో కొంతమంది అధికారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఇండెంట్లు సృష్టించి అవసరానికి మించి మందులు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ప్రజారోగ్యాన్ని విస్మరించి ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి అధికారులు చేసిన నిర్వాహకంతో ప్రభుత్వ ఖజానాకు అక్షరాల 150 కోట్లు వచ్చి 150 కోట్లు. ఊర్ని అమ్మ ఏంద్రా నాయనది? 150 కోట్లు అంటే ఏంది? కథం పట్టించిందంట. 150 కోట్లు 150 కోట్లు కథం పట్టించిందంట. ఎంత ఉంది ఇది? 150 కోట్లు ఏడో పేజ్. ఇదే 150 కోట్ల వరకు గండిపడినట్టు సమాచారం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డిఎంఈ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషన్ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలకు అవసరమైన మందులు సరఫరా అవుతాయి. ఆయా దవాఖానాల అవసరాలను బట్టి ఈ శాఖలు ఇండెంట్లు పెడతాయి. రాష్ట్రంలోని పెద్ద దవాఖానాలు నేరుగా తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకి ఇండెంట్లు ఇస్తూ ఉన్నాయి. కమిషన్ల కోసమే కకృతి పడ్డారు. చక్రం తిప్పిన కీలకాధికారి ఆ ఎక్స్పైర్ అయిన మందులు ఉంటాయి కదా, ఎక్స్పైర్ అయిన మందులను కంప్లీట్గా భూమిలో పొందబెట్టడానికి 150 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందంట. అమ్మ ఏం తెలియరా నాయన ఒక్కొక్కంది. ఇగో కమిషన్ల కోసమే కకృతి. క్యాన్సర్ చికిత్సలో వాడే రిటుక్సిమాబ్ వయల్స్ ఏడాదికి 200 వరకు అవసరం ఉంటాయి. అయితే కమిషన్ల కోసం వాటిని అనేక సార్లు వందల్లో కొనుగోలు చేసినట్టు సమాచారం. హార్ట్ అటాక్ రిస్క్ను తగ్గించే టికాగ్రిలోర్ టాబ్లెట్లను ఇండెంట్లు లేకుండానే 5 కోట్ల వరకు మందులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. షుగర్ వ్యాధిగ్రస్తులకు వాడే ఇన్సులిన్స్ 70:30 నిష్పత్తిలో కొనాల్సి ఉంది. కానీ 50:50 నిష్పత్తిలో ఇండెంట్లు లేకుండానే 5 కోట్ల ఇన్సులిన్స్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. సర్కారు దవాఖానలో పరీక్షలు చేసే యంత్రాల్లో వినియోగించే రసాయనాలను సైతం 100% నుంచి 200% చేసిందంట. మంచిగానే సంపాదిస్తున్నారా మీరు? మీ పని మంచిగా ఉన్నది. పోయిగా గట్టిగానే ఉన్నది వాళ్ళ పని. 150 కోట్ల కుంభకోణం. ఇక మా వాళ్ళు మందరం 150 కోట్లు సంపాదించాలంటే ఇంకా తెలియకుండా తెలియకుండా ఎంతనో వస్తుంది. ఇక ఇంధన కొరకు బంకుల మూత,